ప్రవేశపెట్టబోతున్నామని అర్ధరాత్రి విడుదల చేసిన వీడియోలో ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు. కఠిన నిర్ణయాలు ఇవాళ తీసుకోబోతున్నాము అని. ఏ నిర్ణయం ఉంటుంది అనేది ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉండవచ్చా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ ప్రకాష్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ఏమంటున్నారంటే ఇలాంటి దయనీయమైన మిడ్ నైట్ వీడియోతో విద్యార్థుల తెలివితేటలను అవమానించకండి. కండిషన్ నెంబర్ 1 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. కండిషన్ నెంబర్ 2 విద్యార్థులను కొట్టిన వాళ్ళని శిక్షించాలి. కండిషన్ నెంబర్ 3 క్షమాపణ చెప్పాలి. జరుగుతాయా ఈ మూడిట్లో ఏదైనా? ప్రకాష్ రెడ్డి గారు అన్మ్యూట్. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సంగతి అయితే నేను చెప్పలేను సార్. ఎందుకంటే భారత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు చాలా పెద్దగా ఉంటాయి. నేను నా స్థాయిలో అవి చర్చకు జరగవు సార్. పార్టీలో ఏదో చర్చ జరుగుతూ ఉంటుంది కదా, సీనియర్ లీడర్ సార్. రాదు సార్, ఆ స్థాయిలో సమాచారం రాదు సార్. అదొకటి. అయితే రెండో విషయం, మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్ని విషయాలు చెప్పినప్పుడు కూడా తుకుడే గ్యాంగ్ అని వారు చెప్పిన దానికి నేను రిబర్టింగ్ చేసినాక మీరు చెప్పిన తప్పకుండా సమాధానం ఇస్తాను సార్. అసలు జనసంఘం పార్టీ పుట్టింది సార్, మా మాతృ పార్టీ పుట్టింది నెహ్రూ లియాఖత్ ఒప్పందానికి వ్యతిరేకంగా. శ్యామప్రసాద్ ముఖర్జీ భారత ప్రభుత్వంలో, నెహ్రూ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేసిన శ్యామప్రసాద్ ముఖర్జీ రాజీనామా చేసి మా పార్టీని పెట్టింది సార్. 49-50లో రాజీనామా చేసిన. ఎందుకు రాజీనామా చేసిందంటే పాకిస్తాన్లోని హిందువులను మీరు అవమానం చేసినారు కాబట్టి, భారతదేశంలో ఉన్న ముస్లింలను మీరు కాపాడుతున్నారు కాబట్టి. ఇదేం కొత్తగా మేము చెప్పినాం అసలు? అయోధ్య కొత్తగా చెప్పలే. 370 ఆర్టికల్ 370 ఆర్టికల్ వ్యతిరేకించక చచ్చిపోయింది ఆయన. చనిపోయిందే, మా బలిదానం చేసిందే ఆయన 370 ఆర్టికల్ వ్యతిరేకంగా. చంపింది మీరని నేను ఆరోపిస్తా ఈ రోజున. ఒకవేళ అదే భాష కానీ కరెక్ట్ అయితే నేను ఐఎమ్ సారీ టు సే అది అవునా కాదా అని ఇంకా నిర్ధారణ జరగలేదు. అప్పటి నుంచి దాన్ని తీసి పడేసినారు, అది వేరే విషయం. కానీ ఇన్నేళ్లలో 12 ఏళ్లలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జంజీ ఏదైతే మీరు దానికి సంబంధించి కూడా ఇప్పుడు నితిన్ నబీన్ జంజీతో హైదరాబాద్లో వచ్చినప్పుడు కూడా భేటీ అయ్యారు. ఇండియా ఈజ్ చేంజింగ్ అనుకుంటా ప్రకాష్ రెడ్డి గారు. బహుశా అందుకే ప్రధానమంత్రి అర్ధరాత్రి వీడియో విడుదల చేసిన, లేకపోతే ఎక్కడ పిలిస్తే అక్కడ చర్చలకు మేము వస్తామని కేంద్ర మంత్రులు చెప్పారు. నేను అక్కడికే వస్తున్నాను సార్. మొత్తం నేను మీ తప్పకుండా చెప్తాను సార్. 1 నిమిషాల సమాధానం చెప్తాను. కానీ అందుకోసం మా పార్టీ పుట్టింది, మా పార్టీ పెరిగింది ఈ అభిప్రాయాలతోనే కదా సార్. మేము కొత్తగా ఏదో ఈ రాజకీయాల కోసం, ఓట్ల కోసం, సీట్ల కోసం 3 సీట్లు గెలిచినప్పుడు ఇదే సిద్ధాంతం. 6 సీట్లు గెలిచినప్పుడు ఇదే మాట. 51 ఎన్నికలలో కూడా మా ఎజెండా ఇదే. 75 ఏళ్ల చరిత్రలో మా ఎజెండా మారలే. ఎజెండా మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ. బట్ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ బీజేపీ వన్ ఆఫ్ ది ఫౌండర్స్ అయిన మురళీ మనోహర్ జోషి మీ చర్యలు నిన్న వ్యతిరేకించారు. ఏ చర్యలు సార్? విద్యార్థుల నిరసనలు ఆయన సమర్థించారు మురళీ మనోహర్ జోషి గారు. నేను మురళీ మనోహర్ జోషి గారు ఏం చెప్పారు అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ గా. ఎందుకంటే మీరు జనసంఘ్ కార్యాచరణ గురించి చెప్పారు, బీజేపీగా ఎలా మారిందో చెప్తున్నారు. అందుకని వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆయన అభిప్రాయం కూడా నేను చెప్పాలి కదా సార్. విద్యార్థుల విషయంలో మేమేమన్నా సార్, విద్యార్థుల విషయంలో లీక్ పేపర్ బాగా జరిగింది, తప్పు అసలు జరగలేదని మేము సమర్థించారు. ఎవరన్నా బీజేపీ కార్యకర్త ఎవరన్నా విద్యార్థుల స్ట్రెస్ తీసుకోలేదు, విద్యార్థులకు అంత బాగా జరిగిందని మేము సమర్థించినామా? ఇప్పుడు ఏమన్నా జరిగింది తప్పు అంటున్నాము, కరెక్ట్ అంటే జరిగింది తప్పు జరిగింది, తగిన తగు చర్యలు తీసుకుంటారు, కఠినమైన చర్యలు తీసుకుంటారు, ఇవే కదా చెప్తున్నది. ఎక్కడన్నా మేము తప్పు, నేను ఏమన్నా బాగా లీక్ పేపర్ కమ్యూనికేషన్ సరిగ్గా. ఇప్పుడు నిన్న ఒక్క నిమిషం మురళీ మనోహర్ జోషి కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, సల్మాన్ ఖాన్ కానీ, సరే సల్మాన్ ఖాన్ మళ్ళీ వెనక్కి తీసుకున్నారు అనుకోండి, ఇంకొకలాగా మార్చారు కాసేపట్లో. వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే మీరేదైతే తుకడే గ్యాంగు, విచ్ఛిన్నకర శక్తులు, విధ్వంసకర శక్తులు అంటున్న వాళ్ళ మీద మీరు ప్రయోగిస్తున్న దాన్ని ఖండిస్తున్నారు. వాళ్ళ బీజేపీ చేస్తున్న నిరసనని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు వాళ్ళు. నేను ఒకటే విషయం చెప్తాను సార్, విద్యార్థుల మీద కేసులు, అక్రమ కేసులు పెట్టకూడదు. మేము కూడా ఇక్కడ హైదరాబాద్ లో కూడా డిమాండ్ చేస్తాం, విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టొద్దు. దేశంలో ఎక్కడ పెట్టొద్దు, ఏ రాష్ట్రంలో పెట్టొద్దు, ఢిల్లీ రాష్ట్రంలో కూడా పెట్టొద్దు. కరెక్ట్, అది కరెక్ట్, దాంట్లో తప్పే ఉంది. కానీ అరాచక శక్తులను స్పేర్ చేద్దామా? అరాచక శక్తులను వదిలిపెడదామా? ఎవడైతే ఇప్పుడు మీరు సీన్స్ చూశారు, అక్కడ ఎంత దుర్మార్గపు సీన్స్, ఎంత నీచమైనటువంటి సీన్స్ అక్కడ చూశారు. వాడి కూడా ఇంకేమో ఏమో చూపిస్తున్నాయి కూడా చూశారు. అట్లాంటి వాళ్ళని స్పేర్ చేద్దామంటారు? భరతమాత విషయంలో కామెంట్లు చేసిన వాళ్ళని స్పేర్ చేయొద్దు, అసభ్యంగా మాట్లాడిన వాళ్ళని స్పేర్ చేయొద్దు, లేకపోతే అసాంఘికంగా పాల్పడిన వాళ్ళని స్పేర్ చేయొద్దు, వాళ్ళందరినీ లోపలేసేయండి. నేను కూడా చెప్తుంది అదే, మీరు కూడా చెప్తుంది అదే. అసాంఘిక శక్తులను స్పేర్ చేయొద్దు,
విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేయొద్దు. సార్ సుధాకర్ గారు వస్తున్నారు సార్, ఒక్క నిమిషం. సో కానీ నాకు సమాధానం ప్రకాష్ రెడ్డి గారు, నాకు కావాల్సింది ఏంటంటే ఒకటే మాట చెప్పి ముగిస్తాను సార్, ఒకటే మాట చెప్పి ముగిస్తాను. కాదు కాదు మీరు చెప్పండి, కానీ నా ప్రశ్న ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్ కాదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, అప్పటిదాకా ఈ టెంట్లు తీయం అనేది వాళ్ళు బీజేపీ అంటోంది, కాంగ్రెస్ అంటోంది. సార్ మేము స్టార్ట్ అవుతుంది, మీ కాంగ్రెస్ పార్టీ ఎవరి ఉచ్చులో పడి ఏం చేస్తుంది అంటే నేను తప్పు అర్థం చేసుకోండి, అంటే ఎవరి వలలో పడి ఏం చేస్తుంది అని అర్థం చేసుకోండి. బంగారప్ప కర్ణాటక కాంగ్రెస్ మినిస్టర్ ఈ మధ్య కాలంలో SSLC ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, రాజీనామా చేసినాడా? పంజాబ్ లో ఇంకొక ఆయన అక్కడ 12th పేపర్ లీక్ అయింది, రాజీనామా చేసినాడా? అయితే ఇప్పుడు ఏమైతుంది ఒకటే సార్, ఇప్పుడు ఏమైతుంది తెలుసా సార్? ఏమైతుంది అంటే మీకు ఒకటే చెప్తా, ఏమైతుంది అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ తోని కనుక ఇటువంటి చర్చ కనుక ఆగిపోతే దట్స్ ఓకే. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్క రాజీనామా చేస్తే ఆకాశం ముడి మీద పడదు, భారతదేశం భూమి బద్దలైపోతే ఏం జరగదు. కానీ దేశంలో ఇటువంటి ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కూడా ఇటువంటి సమస్యలు ప్రకాష్ రెడ్డి గారు, వచ్చినప్పుడు పోలిక ఉందా? కాదు, బీజేపీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ కదా, అసలు మీరు వచ్చిందే అది కదా, పార్టీ విత్ డిఫరెన్స్. అప్పుడు కాంగ్రెస్ తో పోలిక ఏంటి, పంజాబ్ లో పోలిక ఏంటి, తెలంగాణలో పోలిక ఏంటి, కర్ణాటకలో పోలిక ఏంటి? రాజీనామా డిమాండ్ లో సార్ ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ ఒక విషయంలో మేము అప్పుడు ఆయన రాజీనామా చేసిండు, నైతిక బాధ్యత, అకౌంటబిలిటీ ఇవన్నీ చెప్తున్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీరు ఒకటే చర్చ, ఈ మొత్తం నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ జరిగినటువంటి సంఘటనలో అవినీతి జరిగింది, ఇదేంటో కోట్ల రూపాయల కుంభకోణం ఉంది, దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ కు ప్రమేయం ఉంది అని కనుక ఆరోపణ వస్తే ఎస్ ఇస్ అ పార్టీ విత్ డిఫరెన్స్. నెక్స్ట్ మూమెంట్ నెక్స్ట్ గంటలో రాజీనామా ఆన్లైన్ లో, అంటే టైం ఎక్కువ లేదు, సుధాకర్ గారు చరణ్ గారు మాట్లాడారు. ఆన్లైన్ లో ఇప్పటిదాకా సేకరించిన సంతకాలు దాదాపు 9.5 లక్షలు, సుమారు 10 లక్షల దగ్గర చేరాయి. అందులో పేరెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్